హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శివ 24 ఫ్రేమ్స్. అందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న నాని హిట్ 3 సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేచురల్ స్టార్ నాని ఇంతకుముందు నాని గారి సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఒక లవర్ బాయ్ లాగా మంచి పేరైతే తెచ్చుకున్నారు. కానీ దసరా సినిమా తర్వాత నాని గారు తన ట్రెండ్ అయితే పూర్తిగా చేంజ్ చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, కోర్టు సినిమా కనుక బాగోకపోతే మీరు నా నెక్స్ట్ మూవీ హిట్ 3 సినిమా అయితే చూడొద్దని ఆయన బహిరంగంగానే ఆయన ఆ ఈవెంట్లో చెప్పుకొచ్చారు. అంటే దీన్ని బట్టే నాని గారి సినిమా సెలక్షన్స్ ఎలా ఉన్నాయో మనం చెప్పుకోవచ్చు. కోర్టు సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ సినిమాని ఎంత సూపర్ డూపర్ హిట్ చేశారో కూడా ప్రేక్షకులు మనం చెప్పుకోని అవసరం లేదు. అలాగే ఈరోజు నాని గారి సినిమా హిట్ 3 ట్రైలర్ ఎలా ఉందంటే, ఈ సినిమా స్టార్టింగ్లోనే నాని గారు ఒక డైలాగ్ ఉంటుంది. విలన్ అనేవాడు ఉంటే సెల్లో 10 అడుగులు వెనక్కన్నా ఉండాలి, లేదంటే బయట 6 అడుగులు కిందన్నా ఉండాలి అనే డైలాగ్తో సినిమా అయితే స్టార్ట్ అవుతుంది ట్రైలర్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మన ట్రైలర్ చూసినంతసేపు సినిమాలో నాని గారిని విలన్గా అయితే చూపించారు. కానీ విలన్గా చూపిస్తూనే సినిమా స్టార్టింగ్లో వచ్చిన డైలాగ్ డెలివరీని బట్టి కాన్సెప్ట్ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ సినిమా పూర్తిగా ఒక యాక్షన్ సినిమా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో వైలెన్స్ కూడా బాగా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే సినిమా లాస్ట్లో, అదే ట్రైలర్ లాస్ట్లో అక్కడ కోర్టు సీన్ అని చూసారా, రింకులో అక్కడ ఫైట్ సీన్స్ కానీ అక్కడ జరుగుతున్న వైలెన్స్ సిచ్యువేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసినట్టున్నారు. ఎందుకంటే నాని గారు తన సినిమా స్టైల్ని అయితే మార్చారు దసరా మూవీ దగ్గర నుంచి. దసరా సినిమాకి ముందు వరకు ఉన్న నాని మూవీస్ వేరు, దసరా తర్వాత నాని ఎంచుకున్న మూవీస్ వేరు. ఈ సినిమా మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ సినిమా రేపు మే 1 తారీఖు అయితే రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా థియేటర్లో ఎలాంటి సునామీ సృష్టిస్తుంది అనేది చూడాలి మనందరం. నాని గారి అభిమానులకైతే మాత్రం ఒక మంచి పండుగ అయితే చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో నాని గారు ఒక కొత్త లుక్ అయితే మాత్రం చూపిస్తున్నారు అభిమానులకి. ఆయన ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, సినిమాలో వస్తున్న డైలాగ్ డెలివరీస్ కానీ సినిమా మీద చాలా హైక్స్ అయితే పెంచుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని మాత్రం నాకు అర్థమవుతుంది. హిట్ 1, హిట్ 2 ఎంత హిట్ అయినా మనందరికీ తెలుసు. ఇప్పుడు హిట్ 3 వీటికన్నా అద్భుతంగా ఉందని మాత్రం తెలుస్తుంది. ఇందులో నాని గారు అర్జున్ సర్కార్గా కనిపించబోతున్నారు. నాని గారి యాక్షన్ సినిమా ఎలా ఉంటుందనేది మనం థియేటర్లో స్క్రీన్ మీద అయితే చూద్దాం. నాని గారి మూవీ ట్రైలర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే కింద కామెంట్ చేయండి, ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది. రేపు మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ మూవీ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం.